అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాఃపయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచారు. భాగ్యనగరానికి చెందినటువంటి సురేఖ గారు అని పరిచయం చేయబడ్డారు మన అడ్మిన్ తోటి. ఎవరో అనుకున్నాను ఒక్క క్షణం, తర్వాత వెంటనే అర్థమైంది. ప్రథమ ప్రయత్నం ఎలా ఉంది అని అంటే వేరే చెప్పక్కర్లేదు, అందరి వీడియోల్లోనూ వాళ్ళ మొహాలు నేను చూస్తున్నాను. చాలా ఆదరంగా వినేటట్లుగా ఉంది. అనిమిష నిషేవ్యం శ్రవణయోహో అని తనకి అలాంటి శక్తిని ఇవ్వమని భట్టర్ వారు ప్రార్థించారు. బహుశా ఆ శ్లోకం వారి శ్రీవారికి కూడా చాలా ఇష్టం కనుక మనం బ్యానర్లో కూడా వేసుకున్నాము. దాని ప్రభావం వల్ల బహుశా ప్రార్థించారు, ప్రార్థించకుండానే తల్లి అనుగ్రహించిందో. కానీ తమాషా ఎంత ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా కాగితం చూసుకుంటూ వాళ్ళ శిరస్సు ఇలాగే ఉంటుంది. కానీ సురేఖ గారిని ఇవాళ గమనించారో లేదో, ఆవిడ మనవైపు చూసి చెప్తున్నారు. అంటే చెప్తున్నాను అన్న ఒక స్పృహతో చెప్పడం అనేది ఇవాళ గ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. చూస్తున్నారు కానీ అలా చూస్తూ చెప్పినట్టు చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, చదువుతున్నట్టు చెప్పరు. కానీ చూస్తూ అప్పుడప్పుడు చూస్తూ మనతోటి కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ అలా పెట్టుకుని చక్కగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సురేఖని మనసారా అభినందిస్తున్నాను. దేనికైనా టైం రావాలి. ఇన్నేళ్లు గడిచింది, 4వ ఏడాది నాటికి మనతో అన్వయించేటటువంటి ఒక శ్రద్ధ ఆమెకి కలిగినందుకు. మిగిలిన వాళ్ళందరూ అన్వయిస్తున్నా ఇంట్లో ఉండేటటువంటి రకరకాలైనటువంటి బాధ్యతల చేత మన రంగరాజస్తవం అవధానం కలిపేసింది. ఇప్పుడు పరిపూర్ణం అయిపోయింది. మనన తాంబూలం కూడా సమర్పిస్తే గోష్ఠిలో ఇంకా పూర్తిగా చేరిపోయినట్టు లెక్క అనమాట. అలా ఈ సద్గ్రంథాధ్యయన వ్యాసంగంలో చక్కగా అన్వయిస్తూ నిజంగా ప్రయత్నం అంటూ చేస్తే శ్రద్ధ చేతో అందరినీ మించిపోయేటటువంటి సామర్థ్యం భగవంతుడు ఆమెకి అందించాడు. ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి, సంప్రదాయ గ్రంథాలను సంరక్షించుకోవాలి అంటే ఇదిగో ఇదే మనం చేసేటటువంటి ప్రయత్నం. శ్లోక అనుసంధానం చాలా స్పష్టంగా సాగుతుంది. మన ఇళ్లలో అవి ఎలాగా శ్రీగుండత్ర కోసం అనుసంధానం చేస్తాం కాబట్టి ఆ స్పష్టత ఉండవచ్చు. కానీ విషయ అవగాహనలో కూడా అంత స్పష్టత ఉండడం అనేది చాలా చాలా అభినందనీయం. అలాగే ప్రజెంట్ చేసినటువంటి విధానం కూడా చక్కగా చాలా ఇంపుగా సాగింది. మనసో దుహానం సౌహార్దం, ఆ మనసులో అలాంటి ఒక సుహృద్భావం కలిగించేటట్లుగా ఈ అనుసంధానాన్ని చేసినటువంటి మన సురేఖకి ఇతోధికమైనటువంటి సదవకాశాన్ని ఇవ్వాలి. మనస్సు ఉంది, ఇష్టము ఉంది, కానీ
అవకాశాన్ని మాత్రం భగవంతుడే అనుగ్రహించాలి. అమ్మవారితో ప్రారంభం చేశారు కనుక తప్పకుండా వస్తుంది ఆ అవకాశం అని ఆచార్యులని, ముఖ్యంగా మా సీతమ్మ గారు ఉండుంటే ఇవాళ ఆవిడకి ఎన్ని అభినందనలు వచ్చి ఉండేవో. ఆ కుటుంబం అంతా ఆమె పిల్లల్లాగే ఉంటారు దగ్గరగాను. ఇది ఆమె అసలు చాలా సంతోషపడి ఉండేవారు శ్రీ గుణరత్న కోసం అంటే. ఎక్కడున్నా అక్కడి నుంచి అమ్మగారు మనని ఆశీర్వచనం చేస్తున్నారు. చాలా చక్కగా సాగింది తల్లి. ఇక యువత్వాదౌ శ్లోకంలో అనుసంధానం బాగానే ఉంది. యువత్ యాదవ్ అని ఒక చోట వినపడింది. యువత్వాదౌ యువత్వము మొదలైన గుణాలను అక్కడ చక్కగానే వివరించారు. అలాగే శత్రు సమనే స్థిరత్వం అన్న చోట రెండు కలిపి చెప్పుకోవచ్చు, రెండు విడివిడిగా చెప్పుకోవచ్చు. చాలా బాగా చెప్పారు. చాలా హాయిగా సాగింది అనుసంధానం. అది చాంచల్యం అన్న చోట తడబాటు వచ్చింది. అక్కడ స్థిరంగా ఉంటాడు, చంచలత్వం ఉండదు అన్నటువంటి అక్కడ చిన్న తడబాటు వచ్చింది. అది కూడా మంచిది. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, మీ ఇలవేలుపు మీ కులధనమైనటువంటి నృసింహస్వామి, లక్ష్మీ నృసింహస్వామి యొక్క అనుగ్రహంతో మీరు అద్భుతమైన సంప్రదాయ పరిరక్షణ చేయగలిగేటటువంటి అవకాశాన్ని పొందాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో పరిపూర్ణం చేసుకుందాం. నిజంగా ఎంత శక్తి వచ్చేస్తుందంటే ఇలా మీరు శ్రద్ధగా ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు మాట్లాడితే చాలు పట్టలేనంత ఆనందం నాకు కలుగుతుంది. ఎందుకో మరి నిజంగా చెప్తున్నాను, ఏది ఇంత ఎనర్జీని ఇవ్వదు. మీరు చేసే ప్రయత్నంలో ఆ ఆదరణ చూస్తే మాత్రం చాలా చాలా శక్తి వస్తుంది. అలాంటి శక్తితో ఈనాటి వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం. ముందుగా శ్లోక అనుసంధానం చేసుకుందాం. ఇవాళ కూడా 29 నుంచే అనుసంధానం చేసుకుందాం. 2 శ్లోకాలు చెప్పుకోవాలి కాబట్టి. శ్రియై సమస్త చిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలి తవ స్పరిశాదీశం స్పృశతి కమలే మంగళపదం తవేదన్నోపాధేరుపనిపతితం శ్రీరసియతః ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్థ్యం జగదిషు న చైవం త్వాదేవం స్వతతైతి కశ్చిత్ కవయతే అపాంగా భూయాం ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్థ్యం జిగదిషు న చైవం త్వాదేవం స్వతతైతి కశ్చిత్ కవయతే అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదభూదమీ యత్ర ద్విత్రాः స చ శతమఖాధిస్తదధరాత్ అత శ్రీరామ్నాయస్తదుభయముశం స్వాం ప్రణిజగౌ ప్రశస్తిः సారాజ్ఞో యదపి చ పురీకోశకథనం స్వతశ్రీస్త్వం విష్ణో స్వమసి తత ఏవైష భగవాన్ తదా యత్తర్థిత్వేప్యభవదపరాధీన విభవః త్వయాదీత్యా రత్నం భవదపి మహార్ఘన్న విగుణం న కుంఠ స్వాతంత్ర్యం భవతి చ న చాన్యాహితగుణం ప్రసకన బలజ్యోతిర్జ్ఞానైశ్వరీ విజయప్రదా ప్రణతవర్ణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరాః అపి పరిమళః కాంతిర్లావణ్యమర్చిరితీందిరే తవ భగవతశ్చైతే సాధారణా గుణరాశయః అన్యేపి యౌవనముఖాః యువయోః సమానాః శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి తస్మింస్తవత్వై చ తస్య పరస్పరేణ సంస్థిర్యదర్పణ ఇవ ప్రచురం స్వదంతే యువత్వాదౌ తుల్యేప్యపరవసతా శత్రుశమనస్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త సులభాన్ త్వయి స్త్రీ త్వయి కాంతాన్ ప్రతిమపతిపారార్చ్య కరుణా క్షమాదీన్ వా భోక్తం భవతి యువయోరాత్మనిభిదా ఘనకనకద్యుతి యువదశామపి ముక్తదశాం యువతరుణత్వయోరుచితమాభరణాదిపరం ధ్రువమసమానదేశ వినివేసి విభజ్య హరౌ త్వయి చ కుశేశయోదర విహారిణి నిర్విశసి. సురేఖ గారి మననంలో గోదాస్తుతిలో శ్లోకం అన్వయం కూడా చాలా మంచిగా అనిపించింది. ఇటు అటు ఇద్దరు అమ్మల మధ్యలో ఉండేటటువంటి స్వామి ఈ 2 రంగులతోటి కూడి ఉన్నాడు అనేటటువంటి భావన ఇక్కడ ఘన కనక జ్యుతి అన్న చోట సమన్వయం చేసుకోవడం అనేది కూడా చాలా అభినందనీయం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. అమ్మ యొక్క స్వామి యొక్క సమాన గుణాలని చెప్పారు. ఆమెకి స్వామికి ఉండేటటువంటి వైలక్షణ్యం, గుణ వైలక్షణ్యాన్ని కూడా వివరణ చేశారు. ఇద్దరికీ సాధారణ గుణాలు ఉంటే అద్వైత నిష్ఠతో ఒకటే తత్వం అనిపిస్తోంది. ఆనందాన్ని పొందడానికి అనుభవించేటటువంటి భక్తులకి అలాగే
అనుభవించేటటువంటి దంపతులకి వారిద్దరికీ కూడా గుణభేదం ఉంటే మరింత భోగ్యత కలుగుతుంది అని ఇద్దరిని విడివిడిగా చేసుకుని అనుభవిస్తున్నావు, ఆనందాన్ని పొందుతున్నావు అన్నారు వెనుకటి శ్లోకంలో. అలా విభాగం చేసుకోకపోతే అసలు తేడా తెలిసేటటువంటి అవకాశమే లేదు అనే భావనని వ్యక్తం చేశారు. ఆ తేడా కూడా ఆనందానికి మరింత భోగ్యతకి అనే విషయాన్ని తెలియచేశారు అని అనుకున్నాము నిన్న మనం చెప్పుకున్న 2 శ్లోకాలలో తారతమ్యం, ఇద్దరిలో ఉండేటటువంటి తేడా, వీటిలో ఆత్మగుణాలలో దేహగుణాలలో. ఘనకనక ద్యుతి అనేది దేహగుణాలలో ఉండే తారతమ్యం. అంతకు ముందు ఉండేటటువంటి శ్లోకం ఆత్మగుణాలలో ఉండేటటువంటి తారతమ్యాన్ని చెప్పింది అని అనుకున్నాం. స్పష్టంగా ఇప్పుడు మననంలో కూడా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మనకి వచ్చేసాయి. ఇప్పుడు అమ్మ వైభవాన్ని చెప్పడమే ప్రధానంగా చేసుకుని భట్టరు వారి స్తుతి సాగుతోంది కాబట్టి స్వామి గుణవర్ణన ప్రస్తావ వశంగా రావడానికి కారణం సాపేక్ష నిరూపణం అని అనుకున్నాం మనం. అంటే ఏదైనా సాపేక్షంగా చెప్తే దీంట్లో ఉండేటటువంటి వైభవం ఇంకా బాగా తెలుస్తుంది అని. అందుకే అలంకారం కానీ, వయస్సు కానీ, లేదా వర్ణం కానీ వీట్లలో ఎన్ని తేడాలు ఉన్నా అమ్మా నువ్వే మించి ఉన్నావు అని అనిపించేటట్లుగా చెప్పారు నిన్నటి శ్లోకాన్ని అని అనుకుందాం మనం. ఇప్పుడు అమ్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చెప్తున్నారు. ఆ అందం ఎలా దానికి వచ్చింది, ఎలా ఆ విగ్రహం తయారైంది అనే దాన్ని ఊహించారు. కానీ మళ్ళీ అలా అనకూడదు అని అంటారు. ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి శ్లోకం అమ్మనే చూపిస్తుంది. ఇంతవరకు ఇద్దరినీ చూసాం మనం, కానీ ఇప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికే వచ్చేసారు. స్వామి ఉన్నాడు, ఎప్పుడూ పక్కనే ఉన్నాడు ఆయన. కానీ నువ్వు విను, మేము చెప్తాం అన్నారు. నువ్వు విను, మేము చెప్తాము అని ప్రారంభించిన భట్టరు వారు నీకు ఆయనకి, నీకు ఆయనకి అంటూ ఆయనతో కలిపి గుణవర్ణనని చేశారు. ఇప్పుడు అమ్మ కనిపిస్తోంది. ఇప్పుడు అమ్మ యొక్క వైభవాన్ని చెప్తూ మళ్ళీ కొనసాగిస్తున్నారు ఈ శ్లోకంలో. అమ్మ యొక్క దివ్య మంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని మనం ఇప్పుడు ఈ శ్లోకంలో చూడబోతున్నాము. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం, మళ్ళీ సమయం అయిపోతుంది మనకు. అందుకని అంగంతే మృదు శీత ముగ్ధ మధురోదారైర్గుణైర్గుంఫతః క్షీరాబ్ధే కిమృజీషతాముపగతా మన్యే మహార్ఘాస్థితః ఇందుః కల్పలతా సుధా మధుముఖా ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమ కథం దివ్యం వపుర్నార్హతి. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంగం తే మృదు శీత ముక్త మధురోదారైర్గుణైర్గుంఫతః క్షీరాబ్ధేః కిమృజీషతాముపగతాః మన్యే మహార్ఘాస్తతః ఇందుః కల్పలతా సుధా మధుముఖా ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమ కథం దివ్యం వపుః నార్హతి. దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు. మళ్ళీ అలా వర్ణించడానికి తగినటువంటిది కాదమ్మా నీ దివ్యమంగళ విగ్రహం అని ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నారనమాట. తానే చెప్పి మళ్ళీ తానే వెనక్కి తీసుకునేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది. వెనకటి శ్లోకాన్ని బట్టి మళ్ళీ స్వామిని వదిలి అమ్మదాకా రావడానికి కారణం, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకుంటున్నాము, ఆమె స్వాధీన పతిక అని. అంటే అన్ని రకాలుగాను అనుకూలంగా తన నియమనంలో భర్త ఉండేటటువంటి ఒక స్థితి, నాయిక అని మనం చెప్పుకున్నాం. నిన్నను దాన్ని నిర్విశసి అనడంలో స్పష్టం చేసేశారు. కాబట్టి ఇప్పుడు
ఆమె యొక్క వైభవాన్ని చెప్పడాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో క్రియాపదం చివరిలో ఉంది చూడండి, అర్హతి అనేది క్రియాపదం. దానికి ముందు నా అనేది చేర్చుకుంటే వ్యతిరేకార్థం వస్తుంది. నార్హతి అని అర్థం. అర్హతి తగి ఉన్నది, నా అర్హతి తగినది కాదు అని అర్థం. అర్హతి తగినది, నా అర్హతి తగినది కాదు అని అర్థం. ఇంకా మిగిలినటువంటి వాటిలో చిన్న చిన్న అవాంతర క్రియలు ఉన్నాయి. వాటిని మనం శ్లోకం ప్రతిపదార్థం చెప్పుకున్నప్పుడే చెప్పుకుందాం. ప్రధానంగా ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం శ్రీరంగేశ్వరి స్పష్టంగానే ఉంది 4వ పాదంలో. శ్రీరంగేశ్వరి అనేటటువంటి సంబోధన ఉన్నటువంటి శ్లోకం ఇంతవరకు చదువుకున్నటువంటి శ్లోకాలలో ఎన్ని శ్లోకాలలో వచ్చాయి అనంటే శ్రీరంగేశ్వర దేవి అలాంటివి వచ్చాయి. అలా కాకుండా కేవలం శ్రీరంగేశ్వరి అని ఉన్నటువంటి శ్లోకాన్నే మనం తీసుకోవాలి అని అనుకుంటే ఆ శ్లోకం ఒక్కటే మనకి కనిపిస్తుంది. శ్లోకం నెంబర్ పెట్టకుండా మొదలు పెడితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇందులో మళ్ళీ శ్రీరంగేశ్వరి అని సంబోధన చేస్తున్నారు. ఇది మనకి 2వ పర్యాయం ఈ రకమైనటువంటి సంబోధన వచ్చింది అనేది తెలుసుకోవాలి. నెంబర్లు కాదు, శ్లోకం మొదలు మనకి వస్తే ఇంకా స్పష్టంగా మనం దాన్ని గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. శబ్దాదీన్, గుడ్, శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య అనేటటువంటి శ్లోకంలో శ్రీరంగేశ్వరి దేవితే విహృతయే శ్రీరంగేశ్వరి అని అక్కడ సంబోధన మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చదువుకోవడానికి దీన్ని ఈజీగానే ప్రతిపదార్థం చెప్పేసుకుందాంలేండి, తర్వాతే వివరణ చేసుకుందాం. శ్రీరంగేశ్వరి అని పిలిచారు, నా అర్హతి అన్నారు, తగినది కాదు అంటున్నారు. ఏంటి చెప్పారు, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవలసిన అంశం శ్లోకంలో. తే అంగం అని ప్రారంభిస్తున్నారు. అంగం తే అన్నదాన్ని అట్నుంచి పెట్టుకుందాం. తే అంగం, నీ అవయవము అని అర్థం వస్తుంది. అంగము అంటే అవయవము అని అర్థం. కానీ ఇక్కడ అంగము అంటే శరీరంలో ఉండే ఏదో ఒక అవయవాన్ని గురించి చెప్తున్నటువంటి అర్థం కాదు. అంగము అంటే ఆ అవయవముల అన్నింటి సముదాయమైనటువంటి నీ దివ్య దేహము అని అనుకోవాలి. అంటే ఇక్కడ అంగం అనేటటువంటి మాట దేహము అనే అర్థాన్ని ఇస్తోంది. నీ అవయవము అని కాకుండా దేహము, దివ్య దేహము అని అర్థం వస్తోంది. తే అంగం, నీ దివ్య దేహం. దానికి ఉండేటటువంటి లక్షణాలన్నీ చెప్తున్నారు. మృదు మెత్తనిది, సీత చల్లనిది, ముగ్ధ సుందరమైనది. ఇక్కడ ముగ్ధత్వం అంటే సౌందర్యం అన్నమాట. చాలా ముగ్ధమోహనంగా ఉంది అంటారు. అంటే మంచి అందంతో మోహింపచేసేటట్లుగా ఉంది అని అర్థం. సౌందర్యము. మధుర మాధుర్యము. ఉదార ఔదార్యము. ఔదార్యం అంటే 2 రకాలుగాను చెప్పుకోవచ్చు. ఉదారము అంటే గొప్పతనము అని చెప్పుకోవచ్చు. ఉదారము అంటే అన్ని ఇచ్చేటటువంటి లక్షణము అని కూడా చెప్పుకోవచ్చు. గుణైహి, కొన్ని గుణాలు చెప్పారు. ఎన్నున్నాయి? మృదు, సీత, ముగ్ధ, మధుర, ఉదారములు, 5 గుణాలని చెప్పారు. ఇవన్నీ అమ్మ దివ్యమంగళ విగ్రహంలో ఉండాలి అని అనుకున్నాడు. ఎవరు ఇవన్నీ అందులో ఉండేటట్లుగా చేశాడు అంటే ఈయనకు అనిపిస్తోంది, భట్టర్ వారికి అలా అనిపిస్తోంది అనమాట. ఎవరు ఈయన కన్నవారు అనంటే లక్ష్మీదేవికి కన్న తండ్రి ఎవరు? లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ప్రాదుర్భవించింది అంటే క్షీరోద్ధ నుంచి క్షీరసాగర మథనం చేసినప్పుడు సాగర మథనంలోంచి అమ్మ బయటపడింది. అంటే ఇప్పుడు ఆమె తండ్రి ఎవరనుకోవాలి అంటే క్షీరసాగరం ఆయన తండ్రి, ఆమె తండ్రి అని అనుకోవాలి. ఇవాళ ఎలాగా ఫాదర్స్ డే అనుకుంటాను, అంచేత బహుశా ఈ ప్రస్తావం కూడా మనకి సరిపోతుంది. నిజానికి అనాది అయినటువంటి లక్ష్మీనారాయణ మిథునం, కానీ అమ్మ పాలకడలి పట్టి అని చెప్తారు కాబట్టి తన కూతుర్ని అందంగా అంటే పాలకడలే బయటికి తీసింది కాబట్టి
ఆమెలో ఈ లక్షణాలన్నీ ఉండాలి అని అనుకున్నాడు. గుంఫతః అనే పదం ఉంది చూడండి. మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు, మీ మననాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా అక్కడి నుంచి ఒకటి తీసి, ఇక్కడి నుంచి ఒకటి తీసి, ఇక్కడి నుంచి ఒకటి తీసి మొత్తం అన్నిటినీ ఎలా కూర్చుకుంటారో చక్కగా. యతిరాజు వాళ్ళకైతే ఇలాంటి ప్రాక్టీస్ బాగానే ఉంది. అన్నిట్లోంచి అన్ని విని మళ్ళీ నోట్స్ రాసుకొని మళ్ళీ వాటిని అన్నింటినీ ఒక చోట చేర్చుకోవడం, దీన్ని గుంఫను అని అంటారు. మననం చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ గంట సేపు ఉన్న దాంట్లోంచి ఏ వాక్యాలు ఎంచుకోవాలి, ఏ పాయింట్స్ ఎంచుకోవాలి అని. అలాగే ఇప్పుడు అమ్మ దివ్యమంగళ విగ్రహంలో ఉండాల్సిన గుణాలన్నింటినీ గుంఫతః క్షీరాబ్ధే, క్షీరాబ్ధి గుంఫతః, గుంఫతః అంటే కూర్చేరుకున్నటువంటి, క్షీరాబ్ధే క్షీరాబ్ధి వీటినన్నింటినీ సమకూర్చుకున్నాడు. వంట కోసం మనం అన్ని ఒక చోట పెట్టుకున్నట్లుగా అన్నమాట. కావలసిన వస్తుజాతాన్నంతటినీ చక్కగా చిన్న 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 ఒక పాత్రలలో పోసి దగ్గర పెట్టుకున్నట్లుగా అమ్మని తయారు చేయడానికి, అమ్మని కోసం, అమ్మ దివ్యదేహాన్ని కోసంగా ఆయన కొన్నింటిని తీసుకున్నాడు. ఏవి అంటే ఈ గుణాలన్నింటినీ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు అంటే తనలో ఉన్నటువంటి వస్తుజాతంలోంచే తీసుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే 3వ పాదం చూడండి. ఇందుహు, ఇందుడంటే చంద్రుడు. కల్పలత, కల్పవృక్షము. సుధా, అమృతము. మధు అంటే సుర, అంటే సురాప అంటే ఆసవం, కళ్ళు అంటారు చూసారా, అది కూడా అందులోంచే పుట్టింది అని అంటారు. 4 చెప్తున్నారు, 5 గుణాలని చెప్తున్నారు. ఈ 4 కూడా క్షీరసాగరంలోంచి వచ్చినవే. అమ్మ కూడా క్షీరసాగరంలోంచి ఆవిర్భవించినదే. ఇప్పుడు చంద్రుడు ఉదయించాడు. ఆహా ఓహో, చంద్రుడు లాంటి వస్తువే లేదు, అంత చల్లగా ఎక్కడుంటుంది, అంత అద్భుతమైనటువంటి వెన్నెలని అందించేది అవుతుంది, అంత మార్దవం కలిగినది అవుతుంది అని చంద్రుణ్ణి మనం చూస్తున్నాం. అంటే చంద్రుడిలోంచి ఆయన అసలు సారాన్నంతటినీ తీసేశాడు అనమాట. ఎసెన్స్ అని అంటాను చూసారా, అసలు దాన్ని అంతటినీ తీసి పక్కకు పెట్టేసి చంద్రుడిని నువ్వు ఇంకా బయటికి వెళ్ళు అన్నాడు ఆయన. అప్పుడు మనకు కనిపిస్తున్న చంద్రుడు అసలైన సారం ఎక్కడుంది అంటే అది ఆయన తీసి పెట్టుకుని అమ్మని తయారు చేయడం కోసం ఉపయోగించుకున్నాడు అనమాట. ఈ బయటికి వచ్చినటువంటి చంద్రుడు నిజానికి మిగిలిపోయినటువంటి పిప్పి లాంటి వాడు అని అంటారు. చెరుకు అవి మనం క్రష్ చేసినప్పుడు అసలైనటువంటి రసం అంతా వచ్చేస్తుంది, కానీ ఇంకా ఆ పిప్పి ఉంటుంది అనుకోండి, దాంట్లోంచి కూడా ఇంకా కొంత రసం తీయడానికి ప్రయత్నం చేస్తాము. నిజానికి అసలైనటువంటి సారం అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ మిగిలినటువంటి ఆ సారమైనటువంటి దానిని పంపించాడు బయటికి. అదే మనం చూస్తున్న చంద్రుడు. అంటే సారం లేని చంద్రుడిలోనే ఇంత చల్లతనం ఉంటే అసలు సారంలో ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా మనని చూసి అబ్బా నీ జుత్తు ఇంకా బాగుంది, ఇంకా ఊడిపోకుండా ఉందంటే అప్పుడు మనం వెంటనే ఏమంటాం, ఇప్పుడేం చూసావు, అసలు ఎంత జుత్తు ఉండేది తెలుసా నాకు అంటావా లేదా? అలాగే ఈ చంద్రుడిని చూసినప్పుడు అబ్బా చంద్రుడు ఎంత చల్లగా ఉన్నాడో అని అంటే ఈయనేం చంద్రుడు, అసలు ఈయన చంద్రుడు అంతా అసలు సారం అంతా అమ్మలో చూడొచ్చు అని అనిపించేటట్లుగా చేశాడనమాట. అన్నిట్లోనూ అలాగే తీసి పెట్టుకున్నాడు ఆయన. కల్పలత, ఇది ఔదార్యానికి గుర్తు. కల్పవృక్షం అంటే కడిగినవన్నీ ఇచ్చేస్తుంది అని అనుకుంటాం, కానీ అసలు సారం అంతా అమ్మ దగ్గర ఉంది. కల్పవృక్షానికి 100 రెట్లు కోరిన కోరికలను తీర్చేటటువంటి ఔదార్యం ఆమె దగ్గరే ఉంది. ఇందులోంచి తీసేసాడు ఆయన. ఇది బట్టి పిప్పి మాత్రమే అని అనుకుందాం ఇవన్నీ. సుధా, మంచి అమృత. సుధ అంటే మాధుర్యానికి గుర్తు. అమృతం, అమృత సారం కూడా అమ్మే అని అనుకోవాలి. మధు, మధు అంటే సుర అని అనుకున్నాను చూసారా, అది మోహింప చేసేది అవుతుందన్నమాట. ఇలాంటి లక్షణాలన్నీ అమ్మ దివ్యమంగళ విగ్రహంలో అమర్చడం కోసం వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి వీటిని మన దగ్గరికి పంపించాడు. ఎవరు? క్షీరసాగరము. ఇవన్నీ కలిపి అమ్మని తయారు చేశాడు అంటున్నారనమాట. ఇందులో చాలా తమాషాగా ఉంటుంది. అంటే చంద్రుడు లో చూస్తే కలిగే చల్లతనం ఏమీ కాదు, అమ్మ వల్ల మనకి కలిగేటటువంటి చల్లతనం విషయంలో. అమ్మ శరీరంలో ఉండేటటువంటి మార్దవం దగ్గర ఇది ఎందుకు పనికిరాదు అన్నట్లుగా మనకు అనిపించే అంతగా ఆ క్షీరాబ్ధి ఆమెని తయారు చేశాడు.
వీటిలో ఉండేటటువంటి సారాన్నంతటినీ తీసి అని అనుకోవాలి. ఆ పైన చెప్పిన గుణాలు వీళ్ళలో ఉండేటటువంటి గుణాలు సరిపోతూ ఉంటాయన్నమాట. అలా గుంఫతః క్షీరాబ్ధే, క్షీరాబ్ధి అలా చేయడం కోసం అలా అవన్నీ తీస్తే కిం రుజీషతాం ఉపగతాః. ఇక్కడ కొత్త పదం వచ్చింది, ఆ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. రుజీషతాం అనేటటువంటి పదం. రుజీషత అంటే నిస్సారం అవడం అని అర్థం, సారహీనంగా ఉండడం. పిప్పి అనే పదం మనం తెలుగులో కరెక్ట్ గా దానికి మనం పెట్టుకోవచ్చు. రుజీషతాం వట్టి పిప్పితనాన్ని పొందేయి, అసారములు అయినాయి అని రుజీషతాం ఉపగతాః కిం అని ఒక ఊహ చేస్తున్నారు. ఇవన్నీ రుజీషతాం ఉపగతాః అసారములుగా అయిపోయినాయి. అందువల్ల అంటే ఎందుకు ఇవి చూస్తే ఎంత ఆనందం కలగడం లేదు అంటే వీటిలో ఉండేటటువంటి సారమంతా నీ దగ్గర ఉంచటం వల్ల వీటిని చూస్తే నిజానికి నిస్సారములు అనిపించేటట్లుగా ఉన్నాయి అంటున్నారు. అంటే అమ్మలో ఈ రకాలైనటువంటి గుణాలన్నీ నిండుగా ఉన్నాయి. అమ్మ వల్ల మనకి కలిగేటటువంటి ఈ చల్లతనము మొదలైనవి చంద్రుడు లాంటి వారి వల్ల కలగటం లేదు అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? వేస్ట్ కదా, పిప్పిని ఏం చేస్తాం? డస్ట్బిన్ లో వేసేస్తాం. ఇప్పుడు ఇది అసారంగానే ఉంది కానీ గొప్ప విలువైనది అయి ఉంది. తమాషా చూసారా? రుజీషతాం ఉపగతాః కిం, అందుకే నిస్సారత్వాన్ని పొందేయా ఏమిటి అని అంటూ మన్యే మహార్ఘాః తతః. ఇదొక చాలా విలక్షణమైనటువంటి భావన చూడండి. నిజమే, తీసేశాడు, చంద్రుడు వాళ్ళల్లో ఏ సారము లేదు, ఇది మనకి తెలిసింది. కానీ మహార్ఘాః తతః, మహార్ఘాః మన్యే అంటున్నారు. ఈ పదం మహార్ఘం ఎక్కడొచ్చింది మనకి ఇంతకు ముందు? ఇందులో చాలా పదాలు మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో వచ్చాయి, తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసుకుందాము. మహార్ఘం నవిగుణం స్వయాదీత్యారత్నం భవదపి మహార్ఘం నవిగుణం. మహార్ఘం, అర్ఘం అంటే విలువ, మహార్ఘం గొప్పదైనటువంటి విలువ అని అనుకున్నాం కదా. వెరీ గుడ్. అలా మహార్ఘాః తతః, అందువల్లే ఇవన్నీ కూడా చాలా విలువైనవి అయినాయి అంటున్నారు. అంటే విలువలేనివి సారహీనమైనవి అని అంటున్నారా, లేక విలువైనవి అని అంటున్నారా? అంటే ఇక్కడ ఒక మంచి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ చంద్రుడు మొదలైనటువంటి వస్తుజాతంలో ఇక్కడ చెప్పినవి 4 చెప్పారు. చంద్రుడు, కల్పలత, అమృతము, సుర అనేవి చెప్పారు. వాటికి అసలైనటువంటి సారం అంతా అమ్మ దేహం కోసం క్షీరాబ్ధి వినియోగించాడు అని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ చాలా విలువైనవి అంటున్నారు. ఎలా విలువైనవైనాయండి అంటే అమ్మ దివ్య దేహం కోసం వీటిలో ఉండేటటువంటి ఆ సారం వినియోగపడింది అంటే ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. అందులోంచి కదా తీసాడు. ఆ రకంగా వాటికి చాలా విలువ చేకూరింది అని అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మంచి కోసం వినియోగపడింది అనుకోండి, అప్పుడు దాని విలువ చాలా పెరుగుతుంది. మీకు మనకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పుస్తకాలు వేసుకోవడం లాంటి ఓ మంచి పనిని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు పుస్తకాలు వేయించేటటువంటి ఉత్సాహవంతులు ఉన్నారు. వాళ్ళు పుస్తకం వేయించడానికి సిద్ధపడుతున్నారు. ద్రవ్యం వాళ్ళది, కానీ ఆ ద్రవ్యం దేనికి వినియోగపడుతోంది? పుస్తకాన్ని వేయించటం కోసం వినియోగపడుతోంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ ద్రవ్యం వేరుపడిపోయి వచ్చినట్టే కదా. అంటే వాళ్ళు ఆ ద్రవ్యహీనులు అయినట్టే కదా. ఎంత ఖర్చు పెట్టారో అంత ఆ ద్రవ్యం వాళ్ళది కాదు, వాళ్ళల్లోంచి అది బయటికి తీసేసాము. ఇప్పుడు ఆ పుస్తకం కోసం ఆ వస్తువుని, ఆ ద్రవ్యాన్ని వాళ్ళు వినియోగించినందుకు మా డబ్బులు పోయేయి, మా డబ్బులు పోయేయి, వీళ్ళకి డబ్బులు పోయేయి, వీళ్ళు లాస్ అయిపోయారు అంటారా ఎవరైనా? ఎంత అదృష్టవంతులండి, చక్కగా ఇంత మంచి కార్యాన్ని చేశారు అంటారా? ఒక్కసారి అంటే నేను ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మన పుస్తకాలే అని కాదు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొంత శక్తి దానికోసం వినియోగిస్తాం. వినియోగించినప్పుడు మనని అది పోగొట్టుకున్నారు అని అంటారా? అది ఆ రకంగా ఉపయోగపడింది ఎంత అదృష్టం అని అంటారా? అంటే మనకి తెలుసు
అలా ఉపయోగపడడం అనేది మనం దాన్ని కోల్పోవడం కాదు, అలాంటి ఒక సదవకాశాన్ని మనం పొందడము అని ఎలాగైతే అనుకుంటామో అలాగే మన్యే మహార్ఘాః తతః అని ఆ చంద్రుడు కల్పలత మొదలైనటువంటి వాటి విషయంలో ఎవరో మ్యూట్ లో పెట్టుకోండమ్మా, డిస్టర్బెన్స్ వస్తోంది. ఉషారాణి గారు అన్మ్యూట్ అయి ఉంది, మ్యూట్ లో పెట్టుకోండి. అలా ఈ చంద్రాదులలో ఉండేటటువంటి ఆయా గుణాలు అమ్మ దివ్యమంగళ విగ్రహం కోసం ఉపయోగపడడం చేత అవి మహార్ఘములు అయినాయి. అందుకే అవి మహార్ఘములు అయినాయి అని మన్యే నేను భావిస్తున్నాను అంటున్నారు ఇందులో. ఇది కూడా ఒక ఉత్ప్రేక్ష అన్నమాట. అంటే ఇప్పుడు అమ్మ దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి వైభవాన్ని ఎంతో అందంగా చెప్పారు. కానీ మళ్ళీ భట్టర్ వారికి ఇది నచ్చలేదు. ఏదైనా ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు మనం ముఖ్యంగా రాసేటప్పుడు కూర్చొని టకటకటక రాసేస్తాం. కానీ అంతా రాసిన తర్వాత చదువుకుంటే మనం రాసింది మనకే నచ్చదు. అప్పుడు మళ్ళీ అది పక్కకు పడేసి మళ్ళీ అంత టైము వెచ్చించి ఇంకా బాగా రాయాలి, ఇంకా బాగా రాయాలి అంటూ అనుకుంటూ ఉంటాం. ఇది నాకు బాగా అనుభవం కాబట్టి చెప్తున్నాను, అందరి పరిస్థితి అలాగే ఉంది. భట్టరావు ఇంత అద్భుతమైన ఉత్ప్రేక్ష చేశారు. అబ్బా ఇంత చల్లగా ఉందంటే, ఇంత మెత్తగా ఉందంటే, ఇంత ఉదారంగా ఉందంటే, ఇంత మధురంగా ఉందంటే బహుశా ఇలా క్షీరాబ్ది చేసి ఉంటాడు అని ఒక గొప్ప ఊహ చేశారు. అందమైనటువంటి వర్ణనని చేశారు, ప్రజెంట్ చేశారు. చేసి అయ్యో ఇది సరి అయిన విషయం కాదు, ఇలా చెప్పకూడదు, ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ తన మాటని తానే తీసేసుకుంటున్నారు. ఎందుకు చెప్పకూడదు? ఏం బాగుంది కదా, వెరైటీగా ఉంది కదా, కొత్తగా ఉంది కదా. అవును నిజమే, అమ్మకి వీటన్నిటిలోనూ ఉండేటటువంటి గుణాలు అమ్మ ఒక్కదానిలోనే, అమ్మ శరీరంలో దివ్యమంగళ విగ్రహంలోనే కనిపిస్తున్నాయి, ఎంత బాగా వర్ణించారు కదా అని మనం అనుకుంటూ ఉంటే భట్టర్ వారు అయ్యో పిచ్చివాళ్ళలారా, ఏదో యూట్యూబ్ లో ఉండే థంబ్నెయిల్స్ లాగా ఉంది నా వర్ణన, ఎందుకంటే నేను చెప్తున్నది సరి అయినటువంటి మాట కాదు, విషయం వేరే ఉంది, కనిపించడానికి మాత్రం మరొకలా అనిపిస్తుంది. ఏమిటి విషయం అంటే లక్ష్మీదేవిని క్షీరసాగరమా తయారు చేశాడు. లక్ష్మీదేవి దివ్యమంగళ విగ్రహం తయారైనదా లేక సహజమైనదా అంటే సహజమైనది, పంచోపనిషన్మయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. దాన్ని ఎవరూ తయారు చెయ్యరు. దాన్ని ఇందులో ఈ చల్లతనానికి ఇది, మరొక దానికి ఇది, మరొక దానికి ఇది అని తయారు చేసినటువంటి విగ్రహం కాదు. మరి క్షీరసాగరంలోంచి అమ్మ బయటకు వచ్చింది అంటే వచ్చింది, కానీ ఆమె దివ్యత్వము ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎవరో ఆమెని బొమ్మని తయారు చేసినట్లుగా చేసి, బొమ్మను చేసి ప్రాణము పోసి అని పాటల్లాగా ఈ లక్ష్మీదేవిని ముందుగా బొమ్మ చేసి దాంట్లో అన్ని గుణాలు పెట్టి దానికి ప్రాణం పోసి దాన్ని కన్నాడు క్షీరాబ్ది అని అనడం ఏమనిపిస్తుంది అంటే అందరిలాగే ఈ దివ్యమంగళ విగ్రహం కూడా తయారు చేయబడినది అని అనిపిస్తుంది, కృత్రిమము అని అనిపిస్తుంది. అమ్మా ఏదో ఆరాటంతో నేను చెప్పేశాను, కానీ నేను చెప్పినటువంటి మాట సరి అయినది కాదు అంటున్నారు. తర్వాత చూడండి, శాంత కృత్రిమ కథం దివ్యం వపుః, దివ్యం వపుః, నీ విగ్రహము దివ్యమైనది అంటే ప్రాకృతికమైనది కాదు. ఆ దివ్యమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము దివ్యం వపుః, దానికి ఉండే లక్షణం ఏది అంటే శాంత కృత్రిమ కథం, కృత్రిమత్వము ఉపశమించింది అంటే కృత్రిమత్వం అనేది లేదు అని అర్థం అన్నమాట. శాంత కృత్రిమ కథం, కల్పించబడినది కాదు, సహజమైనది, దివ్యమైనది అని అర్థం. నేను ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే నీ దివ్యమంగళ విగ్రహము ఎవరి చేతో తయారు చేయబడింది అనేటటువంటి అర్థం వస్తోంది. కానీ అలాంటిది కాదమ్మా, నీ దివ్యమంగళ విగ్రహం దివ్యం, అది చాలా విలక్షణమైనది, పంచోపనిషన్మయమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఇలాంటి వర్ణన నా అర్హతి అంటున్నారు. అలా వర్ణన చేయడానికి కారణం ఏమిటి అంటే పైన మళ్ళీ చెప్తున్నారు, ఇతి ఆవిలాం వర్ణనాం అంటున్నారు. ఈ పదం కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది.
ఆవిలము అనే పదం వచ్చిందా లేదా? ఎందులో వచ్చింది ఆవిలము అనే పదం? ప్రేమ ప్రద్రాణ భావావిల హృదయ హఠాత్కార కైంకర్య భోగా అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిత్యసూరులు నీకు పరిచారకులు మీ ఇద్దరికి అని చెప్పేటటువంటి శ్లోకం దగ్గర వాళ్ళు చేసేటటువంటి పరిచర్యలు ప్రేమ ప్రద్రాణ భావావిలములు అని అన్నారు. అంటే ఉప్పొంగుతూ ఉండేటటువంటి ప్రేమతో కలుషితములైనటువంటి మనస్సు కలిగిన వారు చేసేటటువంటి కైంకర్యం అన్నారు. అక్కడ కాలుష్యం అంటే మనం ఏమనుకున్నాము, కూడినవి అని విదురుడు శ్రీకృష్ణుడికి ఆతిథ్యం ఇచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నేను కూడా ప్రేమతో నీ దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పడం కోసం ఆవిలాం వర్ణనాం అంటారు. అందుకే మన మాటలు సక్రమంగా ఉండడానికి, మన ఆలోచనలు సక్రమంగా ఉండడానికి దాన్ని సరిదిద్దేటటువంటి మహానుభావులు పక్కన ఉంటే మనం జాగ్రత్తగా వాటిని తెలుసుకొని ప్రయోగిస్తూ ఉంటాం. లేకపోతే ఏదైనా వెరైటీ కోసమో కొత్తగా ఉందనో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. వెరైటీగా ఉంది కదా, కొత్తగా ఉంది కదా అని అనుకుంటూ ఉంటాం. అందరికీ ఇది కొత్తగా అనిపిస్తే చాలు అని అనుకుంటాం, కానీ నిజానికి ఆలోచిస్తే అందులో ఏ రకమైనటువంటి సారము ఉండదన్నమాట. భట్టర్ వారికి ఈ మాట అలాగే అనిపించింది. ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆవిలాం వర్ణనం, కలుషితమైనటువంటి వర్ణన. అంటే ఏదో ప్రేమతో చెప్పేశాను చెప్దామని, కానీ ఇది సరి అయినటువంటి వర్ణన కాదు, కలతపడినటువంటి వర్ణన ఇది. అంటే అలా అనిపించేటట్లుగా ఉంది కానీ నిజానికి అలా అనకూడదు అనేటటువంటి ఆలోచనని కలిగిస్తోంది. కనుక నీ దివ్యమంగళ విగ్రహం దివ్యమైనది కనుక ఆవిలాం వర్ణన నా అర్హతి, ఇలాంటి వర్ణనని అది వర్ణన చెయ్యటానికి తగినది కాదు అని స్పష్టం చేస్తున్నారు. ఒక లక్షణం ఉంటుంది, ఆక్షేప స్వయముక్తస్య ప్రతిషేధో విచారణాత్. నేను అలా అన్నాను కానీ ఆలోచిస్తే మళ్ళీ నాకు అది కరెక్ట్ గా అనిపించటం లేదు, అలా అనకూడదు అని నిశ్చయానికి వస్తున్నారనమాట భట్టర్ వారు. అన్న మాట ఏది అంటే క్షీరసాగరం నిన్ను తయారు చేయటం కోసం తనలోంచి ఉండేటటువంటి చంద్రుడు మొదలైనటువంటి వస్తువులలో ఉండే సారాన్ని తీసి అసారమైన వాటిని బయటికి పంపించాడు. ఆ సారంతో నిన్ను తయారు చేశాడు. అలా నీకు ఉపయోగపడడం వల్ల అవన్నీ కూడా చాలా గొప్పవి అయినాయి అని అనిపిస్తోంది అన్నారు. మళ్ళీ సర్దుకొని, అమ్మా నీ దివ్యమంగళ విగ్రహం కల్పితమైనది కాదు, ఎవరూ దాన్ని తయారు చెయ్యలేదు. అంచేత ఇలా నేను చెప్పేటటువంటి వర్ణన నీ దివ్యమంగళ విగ్రహ విషయంలో సరి అయినది కాదు అని తన మాటని తానే వెనక్కి తీసుకుంటున్నారు భట్టర్ వారు. అమ్మ దివ్య మంగళ విగ్రహ వైభవాన్నే చెప్తున్నారు, కానీ అది అకృత్రిమమైనది, దివ్యమైనది అనే అంశాన్ని మరింతగా నిర్ధారణ చేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ మనం చివరిలో చెప్పుకుందాము. అతిమానుష స్తవంలో పాలసముద్రంలోంచి వచ్చినటువంటి వస్తుజాతం గురించి ఒక శ్లోకం ఉంటుంది. రామావతార వైభవాన్ని గురించి చెప్తూనే సముద్రం గురించినటువంటి ప్రస్తావనని చెప్తున్నారు. చెప్తూ అక్కడ ఆ రామావతారానికి సంబంధం లేని ఒక శ్లోకం ఉంటుంది. అది సముద్ర మథనము, సముద్రంలోంచి వచ్చినటువంటి వస్తుజాతము, వీటిని గురించి చెప్పేటటువంటి శ్లోకం. ఏతత్ కథం కథయ అంటూ ప్రారంభమవుతుంది ఆ శ్లోకం. అక్కడ ఇది నీ అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. నిన్న శక్తి అంటే చెప్పుకున్నాను చూసారా, దానికి అందులో ఆ శ్లోకంలో సారం ఏమిటి అంటే, ఏమిటయ్యా విచిత్రం, సాధారణంగా ఏదైనా మథనం చేస్తే దానికి సంబంధించినటువంటి వస్తువులు బయటికి వస్తాయి. ఇప్పుడు నూలు వడుకుతారు, దాంతో తయారవ్వాలి అని వస్త్రం తయారవుతుంది. మట్టి పిసుకుతారు, దాంతో తయారయ్యేది అయితే కుండ అవుతుంది. బంగారం ఉంది, దాంతో తయారయ్యేది అయితే ఆభరణం అవుతుంది. పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, దాన్ని మథనం చేస్తే రావలసినది ఏది అంటే వెన్న రావాలి. కానీ పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి చెట్లు వస్తాయేమిటి,
జంతువులు వస్తాయేమిటి, లిక్విడ్స్ వస్తాయేమిటి, లక్ష్మీదేవి వస్తుంది ఏమిటి, చంద్రుడు వస్తాడేమిటి అందులో, ఏతత్ కథం కథయ అని అడుగుతారు. ఇది ఎలా సాధ్యమయ్యా? ఎందుకంటే పాల సంబంధమైనటువంటి వస్తుజాతం బయటికి వస్తే కార్యానికి కారణానికి సంబంధం ఉన్నట్టుగా లెక్క. కానీ కారణం ఒకటవుతుంది, కార్యం మరొకటి అవుతుంది. అందులోంచి అశ్వ, అప్సరస అంటూ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అందులో చంద్రాదులందరూ బయటికి వచ్చారు. ఇది ఎలా సాధ్యమయ్యా? ఇది నీ అఘటిత ఘటన కాకపోతే అంటారు. అలాగే క్షీరసాగరంలోంచి వస్తూ ఉండేటటువంటి వస్తుజాతమంతా కూడా నిస్సారమైనది అనిపించేటట్లుగా ఉంది అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవము అని అన్నారు. ఆ చంద్రాదులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణమే ఉంటుంది. ఈ లక్షణాలన్నీ అమ్మ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ ఆఖరికి ఒక సందేహం అడగాలి. మరి అసలు ఎందుకండి వీటిని అలా చెప్పాలని ఎందుకు అనిపించింది భట్టర్ వారికి అని సందేహం. మొదట అలా చెప్పడం ఎందుకు, మళ్ళీ కాదని వెనక్కి తీసుకోవడం ఎందుకు? ఆ మాత్రం విజ్ఞత లేదా? ఆవిలాం వర్ణనం అని అలా అంటున్నారు, అది పక్కన పెట్టండి. కానీ ఆ ఆవిలత మాత్రం ఎందుకు ఏర్పడింది, ఎందుకు అలా చెప్పాలి, మళ్ళీ కాదని ఎందుకు అనాలి అంటే దానికి కారణం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను కూడా అంటే నేను భట్టర్ వారంత గొప్పదాన్నని చెప్పటం లేదు. ఏదైనా ఒక విషయాన్ని మనం వివరణ చేసుకోవాలన్నప్పుడు ఇదిగో ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మళ్ళీ మీరు పెద్దల దగ్గర చెప్పకండి అని అంటూ లౌకికమైనటువంటి కొన్ని సమన్వయాలను మనం చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనకి తెలిసిన విషయం ఇది, దీని ద్వారా ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము అనేటటువంటి ఒక ప్రయత్నం అన్నమాట. అలాగే అమ్మ చంద్రునిలా చల్లగా ఉంటుంది, కల్పవృక్షంలా ఉదారంగా ఉంటుంది అని చెప్తే మనకు అర్థం అవుతుందని. ఎందుకంటే మనం చంద్రుణ్ణి చూస్తాము, కల్పవృక్షం గురించి విన్నాము. ఇలాంటి అమృతం అంటే అది చాలా మధురంగా ఉంటుంది. వీటి గురించినటువంటి పరిజ్ఞానం మనకి కొంచెమైనా ఉంటుందని మనకి అర్థం కావడం కోసం అలాంటి వర్ణనని చేశారు. కానీ మళ్ళీ మనం అదే రికార్డు పెద్దల దగ్గర ఎక్కడైనా చెప్తామేమో అని బెంగ కదా, అందుకని అది సరి అయినటువంటి వర్ణన కాదు. ఏమైనా అంటే భట్టర్ వారు చెప్పారండి అని మళ్ళీ దాన్నే ప్రమాణంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ఉదాహరణలతో చెప్పడానికి కారణం ఏమిటి అంటే మన మనస్సుకి హత్తుకోవడం కోసం అమ్మ దివ్యమంగళ విగ్రహ వైభవము పూర్తి మనకి అందాలి అనే ఉద్దేశ్యంతో అలా చెప్పారు. కానీ ఆమె దివ్యమంగళ విగ్రహానికి ఉండేటటువంటి అతిశయాన్ని బట్టి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు అని తెలుసుకుంటూ శ్లోకాన్ని చదువుకుందాం. అంగంతే మృదు సీత ముక్త మధురోదారైర్గుణైర్గుంభతః శ్రీరాప్తే కిమృజీషతాముపగతామన్యే మహార్ఘాస్తతః ఇందుః కల్పలతా సుధా మధు మధుముఖాః అంటే మధువు మొదలైన అని అర్థం. మధు అనేటటువంటి ముఖము అని కాదు. ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమ కథం దివ్యం వపుః నార్హతి. ఈ శ్లోకంలో చూడండి, ఇంతకు ముందు మనం శ్లోకాలలో చదువుకున్న ఎన్ని పదాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇందాక ఆవిలాం అనే పదాన్ని చూసాం, మహార్ఘము అనే పదాన్ని చూసాం. అది కాకుండా ఇంకా ఎన్నో పదాలు ఉన్నాయి ఇందులో. గుంఫతః ఇదొక పదం చూడండి. ఈ గుంఫతః అనే పదం మనకి ఎందులో వచ్చింది? ఇంతకు ముందు ఒక శ్లోకం మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పదాలన్నీ కూర్చినప్పుడు అనేటటువంటి ఒక పదం. సూక్తిం సమగ్రయతు అనేటటువంటి శ్లోకంలో ఈ గుంఫనము అనేటటువంటి పదం మనకి వచ్చింది. ముగ్ధ దశాం నిన్ననే వచ్చింది, యువదశ ముగ్ధ దశ అనేటటువంటి పదప్రయోగం మరొకటి ఇందులో వచ్చింది. చాలా పదాలు మనకి ఇందులో ఇంతకు ముందు వచ్చినటువంటి పదాలు ఉన్నాయి. అయితే ముగ్ధ ఇలాంటివన్నీ కామన్వే. గుంఫతః అనేటటువంటి పదం ఒకటి, మహార్ఘము అనే పదం ఒకటి, ఆవిలము అనే పదం ఒకటి. అంటే తరచుగా ప్రయోగింపబడో ఆ ప్రయోగాలు వెనక శ్లోకాలలో ఉన్నాయి అని కూడా జ్ఞాపకం చేసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తర్వాతి శ్లోకం దగ్గర నుంచి 3 శ్లోకాలు భట్టర్ వారు మైమరచి చెప్తూ ఉండేటటువంటి శ్లోకాలు. మనం శ్రీరంగనాయకి ఎదురుగా నిలబడి అనుసంధానం చేసుకోవలసినటువంటి శ్లోకాలు.
ఈ శ్లోకంలో సంబోధన కూడా లేకుండా చెప్పేటటువంటి శ్లోకం. ఈ 3 శ్లోకాలకి కూడా ఒక క్రమం ఉంటుంది. గమనించండి. శ్రీగుణరత్న కోశం అంతా మీకు రాకపోయినా, మీరు కంఠస్థం చేసుకోలేకపోయినా, ఈ 3 శ్లోకాలని మాత్రం కంఠగతం చేసుకునే ప్రయత్నం చేయండి. కావేరీ మవగాహిషీయ అనే శ్లోకం ఎలాగైతే చదువుకోవాలి అని అనుకున్నామో, కంఠగతం చేసుకోవాలనుకున్నామో, అలాగే ఈ 3 శ్లోకాలు రోజు మీ ఇంట్లో అమ్మవారి దగ్గర నిలబడి అనుసంధానం చేసుకున్నారంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. మనం శ్రీరంగం వెళ్ళబోతున్నాము, అమ్మవారిని సేవించబోతున్నాం. ఇన్నాళ్ళు చాలాసార్లు అమ్మవారిని సేవించాం. ఇప్పుడు ఈ శ్లోకాలు చదువుకున్న తర్వాత అమ్మవారు ఎలా ఉంటారనేది మనకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు. ఈ 3ంటికి కూడా ఒక క్రమం ఉంది. చూడడం, చేరడం, ఆశ్రయించటం అనేటటువంటి ఒక క్రమం అన్నమాట. మా నాన్నగారు ఈ 3 శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్పేవారు. మా చిన్నతనాలలో శ్రీగుణరత్న కోసం నేర్చుకున్నాం. ఆ శ్రీగుణరత్న కోశంలో ఉండేటటువంటి ఈ 3 శ్లోకాలకి ఉండే కనెక్షను, వీటిని ఎలా భావించాలి, ఎలా మనం అక్కడ దాసోహ సమర్పణం చేయాలి అనేది ఆ చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుంటాయి. రోజు శ్రీగుణరత్న కోశాన్ని చదువుకునేది ఒక ఎత్తు అయితే, ఈ 3 శ్లోకాల దగ్గర మనస్సు కేంద్రీకరించి అనుసంధానం చేసుకునేది ఒక ఎత్తు. ఇంతవరకు గుణగానం చేశారు. స్వరూప రూప గుణ వైభవాన్ని మనకి చెప్పారు. ఇప్పుడు ఏమైంది అంటే సాక్షాత్కారం చేస్తున్నారు, దర్శనం చేస్తున్నారు. వీటి ఫలితం అవన్నీ ఎందుకు తెలుసుకోవడము అంటే, అసలు ఎలాంటిదో తెలిస్తే దాని గురించినటువంటి ఉపాసన చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మొదటి శ్లోకంలో, తర్వాత శ్లోకం 3ంటిలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు. అదృష్టవంతులైతే వీటిని కంఠగతం చేసుకుంటారు, రోజు భావించుకుంటారు. రోజు కనీసం భావించలేకపోయినా శ్రీరంగం వెళ్ళొచ్చేంత వరకైనా ఆ రంగనాయక మందిరంలో నిలబడి, ఆ లైన్లో నిలబడైనా ఈ శ్లోకాలను అనుసంధానం చేసుకోగలిగితే మనం కృతార్థులమైనట్టే గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేస్తాను. ప్రణమదను విధిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనక నికష చెంచంపకస్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామ భూమి. దర్శనం అన్నమాట. ఇప్పుడు మనం లైన్లో ఉన్నాం, అమ్మ ఎదురుగా కనిపిస్తోంది. అమ్మని కొంచెం దూరం నుంచి సేవిస్తున్నాం మనం. అంటే అటుపక్క ఉంది ఒక ధనం, మనం ఇటుపక్క ఈ గుమ్మంలో దగ్గర నిలబడ్డాము అని అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు పూర్తిగా అమ్మ ఆ ఆలయంలో, ఆ గర్భాలయంలో కూర్చుని ఉన్నటువంటి అవస్థితి మనకి కనపడింది. దాన్ని ఎలా ఉంది ఆ విగ్రహము, ఎలా ఉంది ఆ విగ్రహం యొక్క ఆ స్థితి అనే దాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. మరొకసారి శ్లోకం చదువుకుందాం. ప్రణమదను విధిత్సా వాసనానమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనక నికష చెంచంపకస్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామ భూమి. ఇందులో కూడా చూడండి, ఎక్కడ హే శ్రీ అని కానీ, నీ యొక్క అని కానీ, శ్రీరంగేశ్వరి అని కానీ ఏ సంబోధన లేదనమాట. ఇంతవరకు కూడా ఎదురుగానే ఉన్నారు, ఇప్పుడు ఎదురుగానే ఉన్నారు. స్వామి స్వామ్మ దగ్గరే కదా చెప్తున్నారు. ఈ శ్రీగుణరత్న కోశాన్ని చూస్తూనే చెప్తున్నారు. కానీ చూసినంతసేపు చూశారు, చెప్పినంతసేపు చెప్పారు. ఇప్పుడు ఇంకా మనతో ఎవరితోటి సంబంధం లేదు, తానే సాక్షాత్కరించుకుంటున్నారనమాట అమ్మని. అందుకే ఆ దర్శనంలో లీనమైపోయారు భట్టర్ వారు. అందుకే మనం కూడా ఈ శ్లోకాలని మనం మనోనేత్రంతో దర్శించి అనుసంధానం చేసుకోవాలి. చక్షుర్ విషయమైనప్పుడు, కంటికి కనపడినప్పుడు కూడా వీటిని అనుసంధానం చేస్తూ అమ్మని మనం సేవించాలి. ముందు దర్శనం చేస్తున్నాం అన్నమాట. ఎలా ఉంది ఆమె అనే దాన్ని చెప్తున్నారు. సేవించాం కదా, మనం సేవించేస్తాం, విగ్రహాలని సేవిస్తాం, ఆలయాలలో ఉండేటటువంటి వైభవాన్ని సేవిస్తాం, అనుభవిస్తాం కూడా, నిజంగా ఆనందిస్తాం కూడా. కానీ ఎలా ఉంది చెప్పు అని అడిగామనుకోండి, చెప్పలేను, నేను చెప్పలేను కానీ చాలా బాగుంది అంటాం, అంతే. నేను చెప్పలేను కానీ చాలా బాగుంది అని అంటాం. ఇక్కడ చెప్పలేను అని అంటున్నారు, కానీ చెప్తున్నారు. ఇందులో శ్రీరంగనాయకి విగ్రహాన్ని జాగ్రత్తగా మనం సేవిస్తే
అమ్మ శిరస్సు కొంచెం వంగి ఉంటుందిట. ముందు అర్థం చెప్పేస్తాను, తర్వాత శ్లోకం ప్రతిపదార్థం నేర్చుకుందాం మనం. గమనించండి, రంగనాయకుని మీరందరూ సేవించారు కదా, మనం అందరం సేవించారు కదా. అమ్మ శిరస్సు కొంచెం ఇలా వంగి ఉంటుందిట. అలా వంగి ఉండడానికి కారణాన్ని చెప్తున్నారు. ముందు ముందు శిరోభాగాన్ని చెప్తున్నారు, తర్వాత అమ్మ పక్క భాగాన్ని చెప్తున్నారు. ఆ పక్క భాగం, నిజానికి రంగనాయకు ఒక్కరే ఉంటారు ఆ తాయార్లు కోవిలలో. ఆ పక్క భాగం ఎలా ఉంటుందిట, అది కూడా కొంచెం ఇలా సంకుచితమై ఉంటుందిట, ఇలా ముడుచుకున్నట్లుగా ఉంటుందిట. చూడండి, శిరస్సుని చూపించారు, ఆ విగ్రహాన్ని అలా తీసుకుని వచ్చి ఆ పక్క భాగాన్ని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు స్వామి పక్కనే తాను ఉన్నట్లుగా తాను భావన చేసుకుంటోంది అనమాట. ఇలాగా జూమ్ చెయ్యకండి, మొత్తం విగ్రహం అంతా చూపించండి. ఒక శిరస్సు చూపించి మళ్ళీ ఒక నడుము చూపించి ఇలా కాదు, మొత్తం విగ్రహం అంతా కూడా చూపించాలి కదా. భట్టర్ వారు తర్వాత 2 లైన్లలోనూ మొత్తం విగ్రహాన్నంతటినీ చూపిస్తారు. ముందు శిరోభాగాన్ని చూపిస్తారు, తర్వాత పక్క భాగాన్ని చూపిస్తారు, తర్వాత మొత్తం దివ్యమంగళ విగ్రహాన్ని అంతటినీ కూడా చూపిస్తారు. చూపిస్తూ మనకి తెలిసినదే జాగ్రత్తగా చూడండి అని అంటారనమాట. ఇందులో చూసామండి అంటే ఎలా ఉందో చెప్పండి అంటే మేం చెప్పలేం. భట్టర్ వారు కూడా అదే మాట అంటున్నారు. వర్ష్మ వాచాం అభూమి అంటున్నారు. వర్ష్మ అంటే కూడా దివ్యమంగళ విగ్రహము అని అర్థం. వెనుకటి శ్లోకంలో వపుహు అనే పదాన్ని వాడారు, ఇక్కడ వర్ష్మ అనే పదాన్ని వాడుతున్నారు. గమనించండి, ఈ పదాలన్నీ కూడా వపువు అంటే కూడా శరీరము, వర్ష్మ అంటే కూడా ఇక్కడ శరీరము, అదే ఇక్కడ విగ్రహాన్ని మనం అర్చామూర్తిని ప్రధానంగా సేవించాలి. అర్చామూర్తిని కూడా కేవలం విగ్రహంగా కాదు, సజీవమైనటువంటి మూర్తిగానే భావన చెయ్యాలి. అమ్మకి మనం అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, ఎంత సంసిద్ధంగా ఉంటుందో తెలుసా. మనం వస్తామని ఇప్పటి నుంచి అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది. మనం వచ్చి అమ్మకి దండం పెడతాము అని అమ్మకి తెలుసు. వాళ్ళు వచ్చి దండం పెడతారు, పెడితే నేను కొంచెం వాళ్ళ మీద అటెన్షన్ పే చేయాలి అని అనుకుంటుందిట ఆవిడ. మనం నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని అంటూ ఉంటే ఆ పెద్ద ఆయన మన వైపు చూడడానికే టైం ఉండదు. ఆయన అసలు మన నమస్కారాన్ని స్వీకరించాడా లేదా అనేదే మనకి తెలియదు. అలా చూస్తున్నాం లోకల్లో మహానుభావులను అందరినీ కూడా. కానీ అలా కాకుండా మనం వెళ్ళి ఆమెకి నమస్కారం చేస్తే ఆ నమస్కారాన్ని స్వీకరించినట్లుగా ఆమె ఒక ముద్రని పెడుతుందిట. అందుకనే నమస్కారం అండి అనగానే ఇలా ఇలా కొంచెం అవును అవును అని ఇలా తిలసిలా ఉంచాలి కదా. అందుకని మనమైతే ఎప్పుడూ ఒక్కసారి వెళ్ళి దండం పెడతాం, కానీ ఆమె పాత్రం శిరస్సు ఎప్పుడు ఇలా పెట్టే ఉంచుతుందిట. ఎవరెప్పుడు వస్తారో పాపం, ఎప్పుడు నమస్కారం పెడతారో, మళ్ళీ నేను చూడలేదనుకుంటారో, వాళ్ళకి నేను నా ఆదరాన్ని చూపించాలనేటటువంటి ఒక వాసన అంటారు, అంటే ఒక అలవాటు అలా అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ జాబ్ లో ఉన్న ఆవిడ పాపం ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఆవిడకి నవ్వు వచ్చినా రాకపోయినా కూడా ఆమె భంగిమ అలాగే ఉండాలి. డ్యూటీ చేసినంతసేపు అలాగే ఉంటుంది. తర్వాత ఇంట్లో నవ్వొచ్చే విషయాలు వచ్చినప్పుడు కూడా నవ్వకుండా ఉండడం అనేది కోపంతో ఈ నవ్వలేక చూస్తున్నాను అన్నట్లుగా నిజంగా కూడా ఆ ముఖాన్ని ముడుచుకొని ఉండేటటువంటి స్థితిలో ఉంటుంది. కానీ ఆ నవ్వడం అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంట్లో కూడా అదే నవ్వు మొహం, ఎవరైనా తిడుతున్నా సరే అదే నవ్వు మొహాన్ని పెడుతూ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమనుకోవాలి అంటే వాసన అంటారు. ఇది అలవాటు అయిపోయింది, అందుకని ఆ వాసన ఇంకా వదలడం లేదు అని అనుకుంటాం కదా. అమ్మకి కూడా ఒక వాసన ఉందిట. ఏమిటా వాసన అంటే నమస్కారం చేసిన వారికి తన ఆనుకూల్యాన్ని తెలియచేయాలి, వారిలాగే తాను కూడా మళ్ళీ ఆదరాన్ని చూపించాలి అని అంటారు. ఆ వాసనతోటి ఎప్పుడూ శిరస్సుని కొంచెం ఇలా వంచి ఉంటుందిట అమ్మ. చూడండి, మొదటి పాదం ప్రణమత్ నమస్కరించిన వారి యొక్క, అనువిధిత్స అనుసరించాలనేటటువంటి కోరికతోటి, అనువిధిత్సా వాసన వాళ్ళు పాపం నమస్కరిస్తున్నాడు, నేను తిరిగి నా తాలూకు ఆ అటెన్షన్ ని చూపించాలి అని నమ్రం వంగి ఉన్నదిట. అగ్రే అగ్రభాగం అంటే ఆ విగ్రహంలో అగ్రభాగం అంటే శిరస్సు అన్నమాట. అగ్రే నమ్రం,
శిరస్సు వంగి ఉన్నది. వంగంటే మరి ఇలా బుర్ర దించేసుకొని ఉందని అనుకోకండి. ఆ విగ్రహం తాలూకు అవస్థితిని మనం అలా భావన చెయ్యాలన్నమాట. అమ్మ శిరస్సు కొంచెం వంగి ఉంటుంది. అలా వంగి ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి కారణాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. ఎందుకోసము అంటే ప్రణమత్, నమస్కరిస్తూ ఉండేటటువంటి వారి అనువిధిత్స, అనుసరించాలనేటటువంటి కోరిక. ఎవరికి కోరిక? అమ్మకి కోరిక. మనం నమస్కార ముద్రతో ఉన్నాం, ఆమె కూడా ఒక ముద్ర పెడుతోంది శిరస్సుతోటి. అంజలి ముద్ర, వరద ముద్ర ఇలాంటివన్నీ చెప్పినట్లుగా శిరస్సుతో ఒక నమస్కార ముద్రని మనకి చూపిస్తోంది అమ్మ. ఎందువల్ల అంటే మన మీద ఉండేటటువంటి ప్రేమ, అదే వాసన నమ్రము. దానితో వాసన వల్ల నమ్రం, వంగి ఉన్నటువంటి శిరస్సు. అగ్రే నమ్రం అనుకోండి. అగ్రే అంటే పై భాగము, అంటే శిరోభాగమున వంగి ఉన్నది. ఇది ఒక అవస్థితి. ఇది మన మీద ఉండేటటువంటి ప్రేమ, మనకి అనుకూలతని చేర్చడం కోసం తల్లిగా ఆమె మన పట్ల చూపిస్తూ ఉండేటటువంటి ఆదరం. ఇప్పుడు ఆమె పత్నిగా స్వామి పట్ల ఉండేటటువంటి ప్రేమని చూపిస్తూ ఎలా ఉందిట అంటే ప్రణయీ, అంటే తనకి ప్రాణేశ్వరుడు ప్రియుడు అయినటువంటి రంగనాథుని యొక్క పరిచిచీష. పరిచిచీష అంటే పరిచర్య అని అర్థం అన్నమాట. ఆయనకి తాను ఉపయోగపడాలి, ఆయనకి తాను సేవ చెయ్యాలి అనేటటువంటి నిరంతరమైనటువంటి ఒక భావన అన్నమాట. ఆయన ఉన్నాడు, ఆయన పక్కనే ఆమె ఉన్నది. పెద్దల పక్కన మనం నిలబడతాం అనుకోండి, నిటారుగా నిలబడం కదా, నిర్లక్ష్యంగా నిలబడం కదా. కొంచెం వంగి వాళ్ళకి ఏమైనా అందించాలా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడాలా, వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే మనం వెంటనే సంసిద్ధంగా ఉండాలా అనేటటువంటి ఒక వినమ్రత మన శరీరంలో కనిపిస్తుంది కదా. అలాగే ప్రణయి పరిచిచీష, ఆయన శేషి, ఈమె శేషభూతురాలు కాబట్టి తనకు ప్రియుడైనటువంటి రంగనాథుని ముందు పరిచిచీష, పరిచర్య అన్నమాట. పెద్దవాళ్ళ పక్కన కూర్చోవాలన్నా బెంగగా ఉంటుంది. కూర్చోండి పర్వాలేదు అని అంటారనుకోండి. మా రఘునాథాచార్య స్వామి వారు ఏం చేస్తూ ఉండే రోజులలో వరంగల్లో అద్భుతమైన కార్యక్రమాలు జరిగితే అదృష్టం కొద్దీ ఆ సభలలో పాల్గొనే అవకాశం వచ్చేది. అప్పుడు ఆ స్టేజ్ మీద స్వామివారి అధ్యక్షులుగా ఉంటే వారి పక్కన కూర్చొని ప్రవచనం చెప్పాల్సినటువంటి స్థితి వచ్చేది. అప్పుడు తెలియాలి ఇలాగా అసలు అది శరీరమా లేకపోతే ఒక అల్లల్లాడిపోతూ ఉండేటటువంటి చిగురుటాక అన్నట్లుగా అయిపోయేది. అంతవరకు ప్రిపేర్డ్ గా ఉండేవాళ్ళం. ఇక పేరు అనౌన్స్ చేసిన తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత వారు ఇలా కుర్చీ వైపు కూడా ఇలా చేయి చూపించేవారు. పక్కనే కూర్చోవాలంటే ఎంత భయం వేసేదో, కానీ ఒక ధైర్యం కూడా వచ్చేది. తండ్రి అని ప్రారంభించిన తర్వాత ధైర్యం వచ్చేది, కానీ కూర్చున్నప్పుడు మాత్రం, కూర్చొని ముందు మాత్రం చాలా భయం వేసేది అనమాట. పెద్దల విషయంలో మనకు కలిగేటటువంటి ఆ రకమైనటువంటి తేడా. అలా ఎప్పుడూ స్వామి దగ్గర తాను బెంగపడుతూనే ఉంటుందిట, భయము ఉంటుందిట ఆమెకి, పరిచర్య చెయ్యాలని భక్తి ఉంటుందిట స్వామితో. పెద్దల విషయంలో మనకు అలాంటి భావన ఎందుకు కలుగుతుంది అంటే భయభక్తుల వలన అని అంటారు. పాపం చిన్నది ఈవిడ, ఆయన యవ్వనుడు, ఆయన పక్కన కూర్చుంది, ఆయనకి తాను ఉపయోగపడాలి, ఎలాగైనా ఆయన ఉపయోగించుకోవాలి అనేటటువంటి వినమ్రత కనపడేటట్లుగా ప్రణయి పరిచిచీష ఆకుంచితం. ఆకుంచితం అంటే సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోవడం అంటారు చూసారా, అలాగా ఆ పార్శ్వ భాగము, ఆ పక్క భాగము, నడుము భాగము సంకుచితమై ఉంది. అంటే నిజానికి అందంగా సన్నగా ఉంది నడుము, కానీ ఆ అవస్థితి దేని చెప్తోంది? ఒకటి స్వామికి దేవేరిగా ఉండి ఆయన సేవలు చేసేటటువంటి స్థితి, ఒకటి మనకి తల్లిగా ఉండి మనకి అనుకూలంగా పురుషకారం చేసేటటువంటి స్థితి. రెండింటినీ చెప్పారు. ఇప్పుడు మనని ఆయనని కాకుండా ఆమెని మనం చూసేటట్లుగా చూస్తున్నారు. ఆ వరుష్మ, ఆ అమ్మ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉందిట అంటే కనక నికషం అంటున్నారు. కనక నికషం, కనకద్యుతి, ఘన కనకద్యుతి, వెనకనొచ్చింది చూసారా, ఆ ఘన కనకం. ఆ కనకం అంటే బంగారం. బంగారం కూడా అలాంటి బంగారం కాదు, ఏవో క్యారెట్లు ఉంటాయి కదా, ఇన్ని క్యారెట్లని 24 క్యారెట్లు కూడా పంచమేలిమి బంగారం అని అంటూ ఉంటున్నారు కదా. ఆ బంగారం మేలిమి బంగారం అని తెలుసుకోవటానికి నికషం అంటారు, గీటురాయి అని అంటారు. ఆ గీటురాయి మీద బంగారాన్ని గీస్తే అది మెరుస్తుందిట. ఆ మెరుపు ఎలా ఉంటుందో
అమ్మ శరీరంలో ఉండేటటువంటి మెరుపు కూడా అలాగే ఉంది. అంటే మేలిపి బంగారపు మెరపులాగా ఆమె శరీరం నిగనిగలాడిపోతోంది. అంతటి ఔజ్వల్యం ఆమె దివ్యమంగళ విగ్రహంలో కనక నికష అన్నారు. బంగారం లాంటి తిరుమేని అంటే సరిపోతుంది. సంతృప్తి కలగటం లేదు కదా. ఆ బంగారం లాంటి అని అనేటప్పుడు ఎలాంటి బంగారం అంటే, అమ్మ ఇదిగో మీకోసమే ఈ చీర తెప్పించాను, ఇది ఇమిటేషన్ కాదు సుమండి, ఇది నిజంగా అక్కడి నుంచే తెప్పించాను, కంచి నుంచి తెప్పించాను, లేదా మరొకటి ఇది ప్యూర్ పట్టమ్మా అని ఎలా అనుకుంటామో అలాగే భట్టర్ వారికి కూడా బంగారం లాంటి తిరుమేని అంటే సంతృప్తి కలగటం లేదు. గీటు పెట్టి చూసినటువంటి బంగారము లాంటి మెరుపు కలిగినటువంటి తిరుమేని అంటున్నారు. ఇంకా ఆపడం లేదు. చెంచెత్ చంపక శ్రక్ సమాన ప్రవరం అంటున్నారు. అద్భుతమైన భావన. బంగారంతో పోల్చి ఊరుకోకుండా చెంచెత్ మంచిగా ప్రకాశిస్తున్నటువంటి చంపక శ్రక్. చంపకం అంటే సంపెంగ, అది కూడా ఒక్క సంపెంగ పువ్వుతో కాదు. చంపక శ్రక్. శ్రక్ అంటే మాలిక. సంపెంగ మాలలా ఉందిట అమ్మవారు. ఎంత అందమైన భావన చూడండి. సంపెంగ నిజానికి మంచి వాసన కలిగినటువంటి పువ్వే, కానీ పువ్వులో మెత్తదనం మాత్రం ఉండదు. గమనించండి మీరు. పెళుసుగా ఉంటాయి సంపెంగ రేకులు, ఆ పువ్వు కూడా పెళుసుగానే ఉంటుంది. అందుకే అనంతాళ్వాన్ రంగ వెంకటేశ్వర స్వామి పిలిచినప్పుడు వెంటనే వెళ్ళలేదు. ఎంచేత అంటే సంపెంగమాల కడుతున్నాను రేపు నీ కోసం, అందుకని నేను కనుక కట్టడం సరిగ్గా కట్టకపోతే నీతో కబుర్లాడుతూ కూర్చుంటే నాయన ఆ పువ్వులు విడిపోతాయి, అప్పుడు అవి కట్టడానికి రావు అన్నారు. అప్పుడే కోపం వచ్చైతే ఈ కొండ మించి నిన్ను వెళ్ళిపోమంటాను అంటే ఏం చేస్తావు అన్నారు. నువ్వే వెళ్ళాలి, నేను కాదు, ఇది మాది, నువ్వు నీ పరమపదానికి వెళ్ళు, మేము ఇక్కడే ఉంటాము అని అనంతాళ్వానికి వెంకటేశ్వర స్వామికి జరిగిన సంభాషణ గురించి చెప్తారు చూసారా. అంచేత సంపెంగ పువ్వు పెళుసు, మరి సంపెంగమాలతో పోలుస్తున్నారేంటి అనంటే బంగారానికి ఏం వాసన ఉండదు, అమ్మని పూలదండతో పోలుస్తున్నారు. పూలదండతో పోల్చడానికి కారణం ముఖ్యంగా సౌగంధ్యం, సౌందర్యం, ఇవి రెండు అన్నమాట. అందమైన పూలమాలిక, పరిమళభరితమైనటువంటి పూలమాలిక లాంటి దివ్యమంగళ విగ్రహం. ఇందాక బంగారాన్ని చెప్పారు, సంపెంగ పువ్వుతో ఎందుకు పోల్చడం అంటే సంపెంగ కూడా అదే రంగులో ఉంటుంది కాబట్టి ఆ సంపెంగ మాలిక కూడా చంపక అందంగా మాల కట్టబడినటువంటి సంపెంగలు అంటున్నారు. బాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ మాలికని ఇలా 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 కదలాడుతూ ఉంటే ఆ కాంతి, ఆ ఔజ్వల్యం, ఆ వాసన ఎలాగైతే అంతటా పరిమళిస్తుందో అమ్మ దివ్యమంగళ విగ్రహం అలా ఉందిట. అంటే రేపు మనం శ్రీరంగనాయకి సన్నిధిలోకి వెళ్ళి శ్రీరంగనాయకిగా కాదు ఆ విగ్రహాన్ని చూడడం, అందమైన సంపెంగ మాలిక ఇలా పొందికగా అక్కడ పెట్టి ఉంటే ఎలా ఉంటుందో అలాగా అమ్మ ఉంటుంది అని చెప్తున్నారు. అందులో కూడా ఆ శిరస్సు కొంచెం ఇలా వంగి ఉంటుంది. ఈసారి ఇంకా పరీక్షగా చూద్దాం. మనం ఇప్పుడు చదువుకున్నారు కదా మీరందరూ, శిరస్సు నిటారుగా ఉందా వంగి ఉందా అని చూద్దాం. అంతేకాదు ఒద్దికగా, ఇందాక చెప్పారా అది కరెక్ట్ వర్డ్, ఒద్దికగా కూర్చొని ఉంది స్వామి పక్కనే. అందుకే ఆ నడుము ఇలా కొంచెం ఆకుంచితం అని అంటున్నారు చూసారా, అలా ఉంది. అది సమాన ప్రవరం అనడం ఇందులో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అన్నమాట. సంపెంగమాలలా ఉంది అని చెప్పడం లేదు. చంపక సమాన ప్రవరం. ప్రవర అంటే ఏమిటి? గోత్రనామాలు చెప్పి నమస్కారం చేస్తారు. ప్రవర చెప్పి నమస్కారాలు చేయడం అంటారు కదా. అహంభో అభివాదయే అని. ప్రవరం అంటే గోత్రము అని అర్థం అన్నమాట. సమాన ప్రవరం అంటే ఈ చంపెంగమాలకి, ఈ గీటు పెట్టిన బంగారానికి, అమ్మ శరీరానికి గోత్రం ఒక్కటే అంటున్నారు. అంటే గోత్రం ఒక్కటే అంటే వాళ్ళు మేము ఒకటేనండి, ఒకటే గోత్రం అండి అంటే ఆ దగ్గరతనం ఎలా అయితే మనకి స్ఫురణకి వస్తుందో అందుకోసం సంపెంగమాలికలా ఉంది అంటే మనకు అర్థం కాదని సంపెంగమాలతో సమానమైన ప్రవర కలిగి ఉంది అంటే సగోత్రంగా ఉంది అంటే అలాగే ఉంది అనేటటువంటి అర్థాన్ని మనకి ఇందులో ఇస్తున్నారు. అలాంటి ఆ వర్ష్మ, ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం వాచాం
అభూమి మాటల కందనంత సుందరమైనది తల్లి అంటున్నారు. దర్శనం చేయిస్తున్నారు మన చేత. ఎప్పుడైతే కనులారా సేవిస్తున్నామో అప్పుడు ఇంకా పిలుపులు అక్కర్లేదు, విన్నపాలు అక్కర్లేదు. కనుల విందుగా అమ్మలో ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఔజ్వల్యాన్ని, సౌందర్యాన్ని, సౌరభ్యాన్ని అన్నింటినీ మనకి దర్శింపచేస్తున్నారు, సోపమానంగా చెప్తున్నారు. ఇందులో మొత్తం దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాము, శిరోభాగాన్ని సేవించాము, పార్శ్వభాగాన్ని సేవించాము. ఆ రెండింటిలోనూ కూడా ఒకటి మాతగా మన పట్ల ఉండేటటువంటి ప్రేమ, ఒకటి మహిషిగా స్వామి పట్ల ఉండేటటువంటి ప్రేమ. రెండిటికి ప్రకటన, రెండీ ప్రకాశించేటట్లుగా అవుతుంది అమ్మ యొక్క ఆ అంగభంగిమ అని మనం అనుకుంటూ ఇంకా విశేషాలని రేపు యథావకాశం అనుసంధానం చేసుకుందాం. ఈ 3 శ్లోకాలు అందుకే చెప్తున్నాను కదా, ఇప్పుడు దర్శించి వెళ్ళాం, దగ్గరికి లాగుతుంది. లాగిన తర్వాత ఇంకా ఎలాగా స్పష్టంగా ఆమె ఏం చేసి ఉంది అనేది రేపటి శ్లోకంలో చెప్తారు. రేపు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఆ 2 శ్లోకాలు చెప్పుకొని అమ్మని మనం సేవించి ఆశ్రయిద్దాము. ఇప్పుడు ఇవాళ 2 శ్లోకాలు ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ గోష్ఠిని ముగించుకుందాం.